ఒకసారి తప్పు జరిగింది కాబట్టి మళ్ళీ నా జీవితంలోకి వచ్చే అమ్మాయి తులసి లాంటి అమ్మాయి అయి ఉండాలని మమ్మీ నాతో చెప్తూ ఉంటుంది. కానీ నాకు తెలుసు నా పరిమితుల గురించి. ఎంతైనా నేను రెండో పెళ్లివాణ్ణి కదా. అలాంటివి నీలాంటి అమ్మాయిని బాగా ఇబ్బంది పెట్టే విషయాలని నాకు బాగా తెలుసు. మమ్మీ తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. మరి మమ్మీ పొద్దున అక్కడ వచ్చినప్పుడు జరిగినవని నాకు చెప్పింది కాబట్టి నీకు ఫోన్ చేయాలనిపించింది. అందుకే చేశాను. ఉంటాను. గుడ్ నైట్. గుడ్ నైట్. అరే రా సతీష్. వర్క్షాప్ దాకా వెళ్ళాను, అందుకే కలెక్షన్ తీసుకురావడం లేట్ అయింది. రేపటిది కూడా కలిపి ఒకేసారి తెస్తే పోయేది కదా. ఏ రోజుకు ఆ రోజు కలెక్షన్ హ్యాండ్ ఓవర్ చేయటం సార్ ఉన్నప్పటి నుంచి జనతా సర్వీస్ పద్ధతి. అది మారకూడదు అనుకుంటున్నాను. ఈ రోజు ఎలా ఉంది? పర్లేదు మేడం, రోజులు గడిచే కొద్దీ కలెక్షన్ పెరుగుతూనే ఉంటుంది. ఇంకో బస్సు కూడా ఆ రూట్లో వదిలితే మీకు నష్టమేమి రాదు. ఆలోచిద్దాం. మరి నేను వెళ్ళొస్తాను మేడం. సతీష్ చెప్పినట్టు ఇంకో బస్ రూట్ వెయ్యాలి. ఎలాగూ నీకిప్పుడు స్థిరమైన ఆదాయం ఉంది కదా. లోన్ ఏదైనా తీసుకొని కొత్త బస్ కొంటే కలెక్షన్లో వచ్చే డబ్బుతో మనం ఆ లోన్ కట్టేయచ్చని నాకు అనిపిస్తుంది. లోన్ అన్న మాట వింటేనే నాకు భయంగా ఉందమ్మా. అప్పు చేసి బస్సు కొన్నా ఎంతో మంది ఓనర్స్ కథలు నాన్న చెప్తే వినేదాన్ని. ఎంతో మంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. అది తలుచుకుంటే మనసులో ఏదో భయం. బ్యాంకులో నుండి లోన్ తీసుకోవాలంటే పోతే ఇంకో బస్ కొనాలని నాకు ఉంది. కానీ అది అప్పు తీసుకుని మాత్రం కాదు. మరెలా మానసి? అది ఎలా చేయాలో నా మనసులో ఒక ఆలోచన ఉంది. మీ పేరు మీదున్న గరికపాటి స్పిన్నింగ్ మిల్ ని బ్యాంకు వాళ్ళు వేలానికి వేస్తామని చెప్పారు కదా. అవునమ్మా, బ్యాంకు నుండి నోటీస్ వచ్చింది. రేపో ఎల్లుండో వేలం ప్రకటన పేపర్లో కూడా వస్తుంది. వేలం వేస్తే గరికపాటి మిల్లు కూడా మన చేతిలోంచి వెళ్ళిపోతుంది. పర్వాలేదమ్మా, వెళ్ళిపోవాల్సినవన్నీ మన చేతుల నుండి వెళ్ళిపోతాయి. వాటి గురించి ఆలోచించి బాధపడి లాభం లేదు. బ్యాంకు కట్టాల్సిన డబ్బులు పోగా ఎంతో కొంత మనకి రాకుండా పోదు కదా. అది చాలమ్మా మనము సెకండ్ హ్యాండ్ బస్ కొనుక్కోవడానికి. మొదట్లో నువ్వు బస్ సర్వీస్ మొదలు పెడతానంటే నేను వద్దని చెప్పాను. ఇప్పుడు నాకు నమ్మకం కలిగింది నువ్వేదైనా చేయగల సమర్థురాలవని. నా 3 పిల్లల్లోనూ నీకే మీ నాన్న ఆత్మస్థైర్యం ధైర్యం వచ్చాయి. అందువల్ల నువ్వేది మొదలుపెట్టినా విజయాన్ని సాధిస్తావు. బాసు 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 ఎక్కడికి వెళ్ళారు ఈయన? బాస్ బాస్, నేను రూమ్లో చూస్తే కనపడలేదు. ఇక్కడ పడుకున్నారా? నిన్న 2 సీసాలు కొట్టినప్పుడే అనుకున్నా ఒళ్ళు తెలియకుండా నిద్రపోతారని. కొంచెం లేస్తారా? లేవండి బాస్, లేవండి. ఏంట్రా పొద్దున్నే పడుకోనివ్వకుండా? విషయం ఉంది, మీరు లేస్తే కదా. బాస్ కొంచెం లేవండి. నాటు సరుకు కొట్టినట్టున్నారు. వామ్ము, ఏంట్రా? చూడండి, ఇటు చూడండి. నా మొహంలో చూడమని లేదు, పేపర్ చూడండి. పేపర్లో ఏముందిరా? ఏదో ఉంది.
బాస్ లేచి ఈ పేపర్ చదవండి. బాస్కి విక్టరీ వద్దా? విక్టరీనా? ఆ, విక్టరీ, విజయం. ఇందులో బాస్ మీ భార్య మీద గెలవడానికి ఇందులో మంచి మ్యాటర్ ఉంది బాస్. నువ్వు పొద్దున్నే రాశి ఫలాలు చదువుతున్నావా? రాశి ఫలాల గురించి కాదు నేను చెప్పేది. మీ రాశి మారబోతోందని ఈ శివప్రసాద్ గట్టిగా చెప్తున్నాడు. వాగుడాపి విషయం చెప్తావా? బాస్, గరికపాటి స్పిన్నింగ్ మిల్ని బ్యాంకు వాళ్ళు వేలానికి వేశారు. ఆ వివరాలు ఈ పేపర్లో ఉన్నాయి. ఉమ్, పట్టుకోండి, కళ్ళు తెరిచి చూడండి. మీరు ఎంత డబ్బిచ్చి అయినా మిల్లుని వేలంలో కొనాలి. అలా మీరు మీ భార్యకి మీ పవర్ ఏంటో, మీ మనీ పవర్ ఏంటో చూపించాలి. అయినా ఇప్పుడు ఫిజికల్ పవర్ చూపించడం కుదరదు కదా. మీరు ఆ మిల్లుని వేలంలో కొంటే మానసి అనే మీ ఆవిడ పొగరు అణుగుతుంది. అందుకు ఆ దేవుడే చూపించిన దారి ఈ బ్యాంకు వేలం. మిల్లు వేలంలో కొన్నాక మరి బాస్ ఎవరు? బిగ్ బాస్. నేను స్మాల్ బాస్. మొదలు పెడదాం సార్. ఇప్పుడు గరికపాటి మిల్స్ వేలం పాట ప్రారంభం కాబోతుంది. $25 లక్షలు. 25,50,000. 25,50,000. 25,60,000. 25,60,000. 26 లక్షలు. 30 లక్షలు. బాస్, పెట్టెలో నుండి కూలింగ్ గ్లాస్ తీసివ్వనా? ఇప్పుడొద్దు, వేలం పాట గెలిచినప్పుడు. ఓకే. 30,20,000. 31 లక్ష. 32 లక్షలు. 35 లక్షలు. బాస్, పాడండి. 40 లక్షలు. 45 లక్షలు. 50 లక్షలు. 50 లక్షలు ఒకటోసారి. 50 లక్షలు రెండోసారి. 52 లక్షలు. 52 లక్షలు ఒకటోసారి. 52 లక్షలు రెండోసారి. బాసు, ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టద్దు. మానసి ముందు నీ పరువు పోతుంది. 60 లక్షలు. బాస్తో నా ఆటలు. 62 లక్షలు. 75 లక్షలు. 80 లక్షలు. 1 కోటి.
1,02,00,000. 1,25,00,000. 1,30,00,000. బాసు వీడికి అర్జెంటుగా 2కి వెళ్ళాలనుకుంటా. 2 తగిలిద్దామా? మూసుకోరా. ఆడండి బాస్, పరువు పోతుంది. 1,50,00,000. 1,50,00,000. ఒకటోసారి. 1,50,00,000. రెండోసారి. 1,50,00,000. మూడోసారి. 1,50,00,000కి కటారి శివరాజ్ కుమారుడు కటారి చంద్రదాస్ వేలం ఫైనల్ చేశారు. రా. కంగ్రాచులేషన్స్. ఇంత పెద్ద రేటుకి వేలం వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. థ్యాంక్ యూ. ఎక్కడైనా చంద్రకి గెలవడమే అలవాటు. ఇక్కడ చంద్ర గెలిచాడు అంతే. హలో, పరాజయం పొందారా? ఓడిపోయారని బాధపడకండి, పర్లేదు పోని. శివా, ఆ, గరికిపాటి మిల్స్ బోర్డు పీకి పాత సామాన్ల వాడికి అమ్ముకోమని చెప్పు. నేనక్కడ కటారి మిల్స్ ప్రొప్రైటర్ కటారి చంద్ర అని కటౌట్ పెడతాను. అది నాకు వదిలేయండి బాస్. మరి బాస్, నన్ను శివ అని పిలవద్దు, ప్రసాదు అని పిలవండి. నువ్వు ప్రసాదువి కాదురా, ఆ. పంచదార చిలకవి. పంచదార చిలక. ఇది అందరికీ ఒక పాఠం. కటారి చంద్రతో ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే బాగా ఆలోచించి పెట్టుకోండి, పరువు పోకుండా ఉంటుంది. ఈయనే పులి, బేబ్బులి. గోడ మీద పిల్లి అని పిలిస్తే చాలా బాగుంటుందనుకుంటాను. హలో, ఒక కోటీశ్వరుడి గురించి మీరు మాట్లాడుతున్నారని గుర్తుపెట్టుకోవాలి. కోటైతే ఉంది కానీ బుద్ధే లేదు. నీకు కాదు, అతనికి. లేకపోతే కూలిపోయేటట్టు ఉన్న ఆ మిల్లుకి ఎవరైనా ఇంత పెద్ద వేలం పాడతారా? ఇకపోతే అందులోని మెషిన్స్ సంగతికొస్తే అవి ఉపయోగపడే కండిషన్లోనే లేవు. పోయినసారి వరదల్లో మిషన్స్ లోకి నీళ్లు చేరిపోయాయి. మిషన్స్ అవన్నీ తుప్పి పెట్టి పాడైపోయాయి. బోర్డు తీసుకుని పోవడానికి వచ్చే పాత సామాన్ వాళ్ళతో చెప్పు, ఆ మిషన్స్ కూడా పట్టుకుని పోమ్మని. డబ్బులు ఇస్తారో లేదో నాకు తెలీదు. కాసిని ఉల్లిగడ్డలో కొబ్బరి లౌజులో ఇస్తే ఇవ్వచ్చు. డబ్బుందని బరిలోకి దిగే ముందు ఆ మిళ్ళొకసారి చూసొస్తే బాగుండేది. చూసారా లాయర్ గారు, పోటీకి పులి సింహాలు వచ్చాయి కాబట్టి నాకు మాత్రం ఊహించని దానికన్నా ఎన్నో రెట్లు డబ్బు ముట్టింది. అమ్మ పేరులో ఉన్న ప్రాపర్టీ అయినా బ్యాంకు కట్టాల్సిన అమౌంట్ తీరాక మిగతా డబ్బు నాకు ఇస్తానని అమ్మ చెప్పింది. ఓ 5 బస్సులు రూట్లో దింపే డబ్బు ఎలాగో వచ్చేస్తుంది కదా. తగిన సమయంలో లాయర్ గారు రాబట్టి వేలంపాట నేననుకున్న మొత్తానికి దాటిపోయింది. పర్లేదు బాస్, డబ్బు పోతే పోయింది, పవర్ వచ్చింది కదా. పొరపాటు చేసినట్టు అర్థమైంది కాబట్టి వేలంపాటని వెనక్కి తీసుకునేందుకు సెక్షన్ ఏమైనా ఉందా లాయర్ గారు? నోవే, ఇక అలాంటి సెక్షన్ ఏమీ లేదు. బ్యాంకు వేలం కాబట్టి చెప్పిన టైంకి డబ్బు వాళ్ళ అకౌంట్లో పడకపోతే వేలం పాడిన వ్యక్తి ఊచలు లెక్క పెట్టాలి. అప్పుడు బోన్లోని పులవుతుంది. అవును లాయర్ గారు. ఆపవే. చాలాసేపటి నుంచి నువ్వు రెచ్చిపోతున్నావు. డబ్బు పోయినందుకు చంద్రకేం బాధలేదు. ఇంతకన్నా ఎక్కువే చంద్ర తాగుడికి తిరుగులకి ఖర్చు పెట్టాడు. ఆఫ్టర్ ఆల్ 1,50,00,000. నా మనసులో
గరికపాటి మిల్స్ని సొంతం చేసుకోవాలన్న లక్ష్యం మాత్రమే ఉంది. నేనది సాధించాను. మిల్లు మొత్తం కూలగొట్టి శ్మశానానికి వదిలేస్తా. అప్పుడు కూడా ఈ చంద్ర మనసులో సంతోషం మాత్రమే ఉంటుంది. నిన్ను ఓడించానన్న సంతోషం. అయితే సంతోషంగా వెళ్ళి నీలమట్టం చేసుకో. శ్మశానానికి వెళ్లే ముందు చెప్పు, వస్తాను. పదండి లాయర్ గారు. అడ్డు తప్పుకో. ఆవిడ ఎంత స్టైల్గా పోతుంది బాస్ కదూ. ఈవిని మీరు ఎలా వదిలేశారు? ఏయ్, అయ్యో, పోరా. అందుకే మిల్లుకు చిల్లు పడ్డది. ఛ! మనుషులు ఇంత వెంట వెంటనే మారిపోతారా? ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? అదే వేలంలో అంత పెద్ద పాట పాడి పెట్టాను కదా, కనీసం థ్యాంక్స్ అయినా చెప్పకూడదా? థ్యాంక్ యూ. దేనికన్నా చెప్పకుండా ఉంటే చాలా బాగుండేది. మీరేదో అన్నారు? అదే థ్యాంక్స్ మాత్రమేనా అని. సారీ, మీకు నేను ఫీజు ఇవ్వలేదు కదా. టెన్షన్ అవ్వకండి. నా డివోర్స్ కేసుకి ఫీజు ఇచ్చేటప్పుడు వేలల్లో పార్టిసిపేట్ చేసినందుకు కూడా ఫీజు కల్పిస్తాను. ఫీజు కోసమే అయితే ఇలాంటి కేసుల్లో సెటిల్మెంట్ అమౌంట్లో 20% నేను నా ఫీజు కింద తీసుకుంటాను. అలా చూస్తే చాలా పెద్ద అమౌంట్ మీరు నాకు ఫీజుగా ఇవ్వాల్సి వస్తుంది. వేలం పాడింది లక్షల్లో కాదుగా, దానికి పైనే. ప్రస్తుతం నాకివ్వాల్సిన ఫీజు గురించి మీరు బాధపడొద్దు. మీ దగ్గర నుండి ఫీజు తీసుకోవడానికి లేదా వచ్చిన అమౌంట్లో సగం నొక్కేయడానికి కాదు నేనక్కడ వేలానికి వచ్చింది. నా క్లయింట్ ఎవరి ముందు ఓడిపోకూడదు అని అనుకున్నాను కాబట్టి. ఈరోజు కటారి చంద్ర ముందు మీరు ఓడిపోయి ఉంటే అది అడ్వకేట్ సత్యదేవ్ వర్మ ఓడిపోయినట్టే. అందుకే మీకు సాయం చేయడానికి అక్కడికి వచ్చాను. మీరక్కడ అలా తెలివిగా ప్లాన్ చేయబట్టే లక్షలు కోట్లు. ఇవ్వాల్సిన అమౌంట్ గురించి మీరు టెన్షన్ పడొద్దని. అంతగా ఇవ్వాలి అనుకుంటే నాకు ట్రీట్ ఇస్తే చాలు. వాట్ డూ యు మీన్? ఒక మంచి వెజిటేరియన్ ట్రీట్,